శ్రీ మహాగణాధిపతయే నమః. ఘనానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవీనాముపస్రవస్తమం. బ్రహ్మణస్పదాన శృణ్వన్నో దివ్యస్య సాదనం. ప్రణో దేవీ సరస్వతి వాజే ప్రవాచనేపతే. శ్రీనామిత్రయోతో మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ రమా సీతా సత్యనారాయణ స్వామినే నమః. సర్వాలంకార పూజాం సమర్పయామి. ఓం దేవీం వాచమయంత దేవాస్తాం పుష్పరూపాః పుష్పోదంతి. తానో మంత్రేశమోయంత. ఒరేయ్ ఒరేయ్, అటు ఇటు చూస్తావేంట్రా సుంటా? నిన్నేరా పిలిచేది? నాన్న ఇంత మర్యాదగా పిలుస్తుంటే నన్ను కాదేమో అనుకున్నా. చెప్పండి పంతులు గారు. ఏడిసేవలే గాని ఇదిగో ఈ కొబ్బరికాయకి కొంచెం పీసి పీకి పెట్టరా. ఆ పీకాలా? పీకి పెట్టాలా? అవునరా సుంటా. మళ్ళీ పెట్టడానికి పీకడం ఎందుకండి? ఆ? నీ బొందరా, నీ బొంద. ఆ పీస్ పీకరా ముందు. అలాగే. నీ బతుకు జడ. నేరసుల తోలు పీకేవాన్ని ఇప్పుడు ఈ పీచు పీకాల్సి వస్తుంది. పీకుతో రావట్లేదండి ఇది. ఇది ఎందుకు? ఇది కూడా పీకేస్తే పోలా? ఇదిగోండి గురుగారు కాయ. ఆ? ఆ? ఓరి అప్రాచుడా, పీసు పీకరా అంటే వెనక ఉన్న తొక్క కూడా పీకేసేవేమిరా? పీకమన్నారని మొత్తం పీకేశానండి. అభిహరించావులే, వెళ్ళు. అమ్మా, అమ్మాయిని అబ్బాయిని పిలిపించండమ్మా. ఏ లతా శిరీష, వెళ్ళి చేతుని బసంతిని తీసుకురండి. ఏయ్, మీరు కూడా వెళ్ళండి రా. వెళ్ళండి. సర్వ విజ్ఞోపశాంతయే తదేవ లగ్నం హృదంత దేవా తారాబలం చంద్రబలం తదేవా విద్యాబలం దైవబలం తదేవా. పద. లక్ష్మీపదే దేంగరగస్వరామి అయం ముహూర్త సుముహూర్తోస్తు. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషో పురుషోత్తమాయ నమః. అదోక్షయాయ నమః. నారసింహాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. కర్మ కర్మ ఏమిటో, ఎన్నో నిశ్చితార్థాలు చేశాను కానీ ఫస్ట్ టైం ఇలా సగం నిశ్చితార్థం చేస్తున్నాను. ఆ, ఆ, నసిగింది చాలు, పని కానివ్వండి. ఆ, అలాగే తల్లి. అమ్మా, అబ్బాయి చేతికి ఉంగరం దొడుకు తల్లి. నన్ను తొడగను. ఏ ఎందుకు తొడగా? చెయ్యి కట్ట తొడుగుతారేటి, ఏలిక్కడ తొడిగేది. అబ్బో, ఎన్ని తెలివితేటలు. మరి నా కూతురంటే ఏంటనుకున్నావు? నీ కూతురేటి, నాకు కూతురే. పోలికలేని లేకపోయినా నీ కూతురనే నమ్ముతాను గాని ముందు తొడుగమ్మా. వాళ్ళకి అసలు ఆ మధు అంటేనే నాకు చిరాకమ్మా, కంపరం. దాన్ని వదిలించుకోలేక తగిలించుకున్నాను గాని, లేకపోతే ఛాన్స్ దొరుకుంటే నేనే ఎప్పుడో దాన్ని చంపేస్తుండేవాడిని.
ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఇదే కరెక్ట్ టైం. వెళ్ళి మన వీడియో వెతుక్కోవాలి.